బెట్టింగ్ యాప్స్పై గత 2 నెలలుగా పోరాడుతున్నాడు ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్. బెట్టింగ్ యాప్స్ పాలిట అనేక మంది సెలబ్రిటీలు, ప్రముఖులు, సినీ స్టార్లు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల ఆ ప్రభావానికి గురై అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అప్పుల పాలయ్యారు, ఆస్తులు అమ్ముకున్నారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సో డబ్బు కోసం గడ్డి తినడం ఎంతవరకు కరెక్ట్? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు ఆపాలంటూ ఆయన 2 నెలలుగా మొదలుపెట్టాడు. సో ఐపీఎల్ ఫైనల్స్ అయ్యే వరకు పోరాటం ఆగేది లేదని చెప్తున్నారు. అన్వేష్ ఇప్పుడు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్వేష్ సార్ నమస్తే సార్. మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం. ఏ దేశంలో ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏంటి కథ? ప్రజెంట్ నేను ఆఫ్రికా అండ్ టాంజానియా దేశంలో ఉన్నాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉంటా, మన టైమింగ్స్ తేడానా? లేదు సార్ పర్ఫెక్ట్. నాకు ఇంకా తెల్లారింది ఇక్కడ. ఓకే. సో మీ పోరాటం ఎప్పుడు తెల్లారుతుంది? బెట్టింగ్ యాప్స్ మీద 2 నెలలుగా పోరాడుతున్నారు. అవి ఎక్కడ సార్? అందరూ పెద్ద 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 తిమింగలాలు, డైనోసార్లు, గార్జిల్లాలు ఉన్నాయి. వేల కోట్ల ఆస్తి మన భారతదేశంలో ఉంది. జస్ట్ దోచుకొని వెళ్ళిపోవడమే. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు మీరు చెప్పిన నిజంగానే తిమింగలాలు, డైనోసార్లు, చాలా పెద్ద పెద్దవాళ్ళు, భారతదేశాన్ని ఏలుతున్నటువంటి 2 అతిపెద్ద కార్పొరేట్ కంపెనీలకు వాళ్ళు చాలా క్లోజ్ అనే విషయం తెలిసిందా మీ రీసెర్చ్లో? సార్ ఇప్పుడు యాక్చువల్గా అంటే నిన్న జస్ట్ 2 days అయింది సార్. 17,000 కోట్లు తీసుకెళ్ళిపోయారు సార్. 4 కంపెనీలు లిఫ్టింగ్ చేసి 17,000 కోట్లు మన దేశాన్ని దాటించారు సార్. ఫెయిర్ ప్లే కంపెనీ. జస్ట్ మీరు న్యూస్లో ఉంటుంది చూడండి, మీ దాకా వచ్చి ఉండదు. అన్ని పెద్ద ఛానల్లో ఆర్టికల్స్ వచ్చాయి. అంటే చాలా పెద్ద 2 కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి వ్యక్తి నడుపుతున్నాడు చాలా పెద్ద బెట్టింగ్ యాప్. అందుకనే ఎవరెంత పోరాటం చేసినా దేశంలో అతను ఏం చేయలేని పరిస్థితి సార్. ఇప్పుడు ఎవరు ఏం చేసినా అమాయక ప్రజలు కదా సార్ మనకు కావాల్సింది. వాళ్ళు ఎవడెక్కడ నడిపినా మన రాష్ట్రాల్లో బంద్ చేసేస్తే మన ప్రజలు బాగుంటారు కదా. ఇప్పుడు నేను 25 కేసులను కలిసాను సార్. 25 కేసులతో మాట్లాడాను సార్. 25 కేసుల్లో 10 కేసులకి నేను డబ్బులు ఇవ్వడం జరిగింది సార్. 60 లక్షలు అనౌన్స్ చేశారు ఇస్తానని బాధితులకి. మనిషికి 2 లక్షలు చొప్పున నాకు ఇప్పటి వరకు 35 లక్షల పై మాట 40 లక్షల చిల్లర వచ్చింది సార్. అది నేను 20 కుటుంబాలకి మాత్రమే ఇవ్వగలుగుతాను సార్. మిగతా లెక్క చూసుకుంటే ఒక 100కి పైగా కుటుంబాలు ఉన్నాయి సార్. వాళ్ళందరికీ ఎవరిస్తారు సార్? మీరు చాలా మంచి కాజ్ కోసం రేజ్ చేశారు. యాక్చువల్ నేను అవును సార్ చాలా రోజుల క్రితమే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని చెప్పి నాకు మీలాంటి ఒక యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్ మా డిజిటల్ మీడియా అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను రీసెర్చ్ చేసి హర్ష సాయిని కూడా ఇంటర్వ్యూ చేశా. ఉద్యమకారుని కూడా ఇంటర్వ్యూ చేశా. సరే, చాలా కాలం అయింది. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది, చాలా మంది సెలబ్రిటీల మీద కేసులు పెట్టింది. మీరు ఫైట్ చేస్తున్నారు, గుడ్ కాజ్ కోసం ఫైట్ చేస్తున్నారు. అంతకుముందు కూడా నేను మీకు సంబంధించిన కొన్ని వీడియోలు చూసి నా షోలో ప్రస్తావించా. అప్పుడు నేను నేరుగా మీతో మాట్లాడలేదు, కానీ కేఏ పాల్ గారి గురించి దగ్గర మీరు మాట్లాడారు సార్. నేను చూసాను సార్. రెఫరెన్స్ తీసుకున్నారు సార్. చెప్పారు అబ్బాయిని ఎందుకు వేధిస్తారని అన్నాను. నేను మీకు కొన్ని వీడియోలు చూసాను. అయితే ఒక పబ్లిక్ నుంచి వచ్చిన క్వశ్చన్ అండ్ నా కన్సర్న్ కూడా, మీరు ఎంత పోరాటం చేస్తున్నారు, పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చారు, నిజంగానే బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించడం అనేది చాలా అత్యంత నీచమైనటువంటి వ్యవస్థ. ఎందుకంటే నా ఫ్రెండ్ ఒక అతను రచ్చ రవి, మీకు తెలిసే ఉంటుంది, ఆర్టిస్టు. అవును సార్, రచ్చరవి గురించి చెప్పాడు. మచ్చరవి అన్నాను. రచ్చరవి కూడా అదే చెప్పాడు. మా ఇంట్లో 4 కూడు తినడానికి 100 ఇళ్లలో పిండా కూడు లేకపోవడం నాకు ఇష్టం లేదని. నాకు మీరు కానీ బట్ నా పాయింట్ ఏంటంటే, మీరు విత్ గుడ్ కాజ్ ఫైట్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని విమర్శిస్తున్న ఏకైక విమర్శ ఏంటంటే, అందరూ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా బూతులు తిడుతున్నాడు అండ్ తప్పు చేసిన వాళ్ళ తల్లిల్ని, భార్యల్ని తిడుతున్నాడు. ఎంతవరకు కరెక్ట్ అని మీ దృష్టికి వచ్చిందా? మీరు ఏమంటారు సార్? ఇది స్టార్టింగ్ లో
అంటే నాకు ఎడిటర్స్ ఎవరు లేరు సార్, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి. ఆ ఎల్ఎల్ కొన్ని వర్డ్స్ వచ్చేటప్పుడు నేను బీప్ వేయడం మర్చిపోయానా, సో ఆ విధంగా వెళ్ళిపోయింది. బట్ ఆ తర్వాత నేను ఆపేసి చాలా రోజులు అయింది సార్. ఇప్పుడు బూతులు ఎందుకు తిట్టట్లేదని వీడియోలు చేస్తున్నారు అందరూ. సమాజం అలా అడుగుతుంటది రండి, చెడగొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. లేదు సార్, తిడుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు తిడుతున్నారని వీడియోలు చేశారు సార్. ఇప్పుడు ఎందుకు తిట్టట్లేదు అన్వేషణ వీడియోలు చేస్తున్నారు సార్. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను చేస్తున్నది నాకు అవేర్నెస్ ఇవ్వడం. ఇప్పుడు ఐపీఎల్ వరకు నేను చేయగలిగితే చాలు సార్. నేను స్టార్ట్ చేసిన రోజు నుంచి ఐపీఎల్ ఎండ వరకు ఈ మధ్యన ఏ యూట్యూబర్ మీరు చూసుకుంటే హర్ష సాయి కానీ, ఇమ్రాన్ కానీ, లోకల్ బైనాని కానీ, పెద్ద పెద్ద యూట్యూబర్లు ఎవరు ప్రమోట్ చేయట్లేదు సార్, మీరు చూసుకోవచ్చు. యా కరెక్ట్. అంటే నేను మీ వీడియోలు చాలా ఇప్పుడు ఫాలో అయ్యాను రీసెర్చ్ కోసం. మీరు స్టార్టింగ్ 4-5 ఏళ్ల క్రితం మీరు మొదలుపెట్టి యాత్ర, అప్పుడు ఏదో పెళ్లి క్యాన్సిల్ అయింది, చనిపోదాం అనుకున్నాను, బట్ నేను ప్రపంచాన్ని చూసి చనిపోదాం అనుకున్నాను. మీరు ఒక పాత ఐఫోన్తో మొదలుపెట్టి 2 పాత టీషర్ట్లు, నేను అన్ని వీడియోలు చూసా. సో అలా ఒక లక్ష్యంతో మీరు పోరాడి కార్పొరేట్ కంపెనీలు యూట్యూబ్కి సంబంధించి ఆ కార్పొరేట్ కంపెనీల మీద కూడా యుద్ధం చేసి ఇండివిజువల్ క్రియేటర్స్కి స్వేచ్ఛ వచ్చేలా చేసిన దాంట్లో మీరు కూడా కీలక భాగస్వామి. సో ఇప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసు. అలాంటి కాంపిటీటరు ఇండివిజువల్ క్రియేటర్స్ని కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు కూడా మీరు డిజిటల్ బుల్లింగ్ చేసి చంపేస్తున్నారని ఒక ఆరోపణ. సరే, ఎవరు ఏం చేయలేరు సార్. ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ ఈజ్ కింగ్ అంతే. నువ్వు ఎంత ఏం చేసినా కంటెంట్ బాగుంటేనే కదా చూస్తాడు. నువ్వు ఎవరిని ఏం చేయడానికి ఎవరు ఏం లేదు. దొంగను దొంగ అని అన్నాను నేను. ఇప్పటివరకు మాట్లాడిన అందరు క్రియేటరు దొంగని దొంగ అన్నాను. ఏముందో సార్, ఇప్పుడు ఏ టీవీ ఛానల్ అయినా మీరు చూసుకుంటే న్యూస్ ఛానల్స్ బెట్టింగ్ యాప్ చేయకూడదు అంతే, చేయకూడదు, సింపుల్. ఒక వర్డ్ అయిపోయింది ఒక వీడియోతో. కానీ నేను 60 రోజులుగా తీసుకొస్తున్నానంటే దానికి లవంగాలు, ధనియాలు, యాలకులు, జీలకర్ర, కొత్తిమీర కట్ట, గసగసాలు అన్నీ నూరి దాన్ని ఎలివేట్ చేస్తున్నాను సార్. అదే అందుకే ఏముంది అంటే మీ రీసెంట్ వీడియోలు కొన్ని నేను చూసా. ఒక బిగ్ బాస్ సిరీస్ లాగా ఒక బెట్టింగ్ సిరీస్. ఒక వీడియో చెప్తే జనంలోకి వెళ్ళదు సార్. రోజు ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను సార్, ఫోన్ ఇలా కెమెరా ఎట్టుకుంటున్నాను, వాగుతాను. 2 మిలియన్ 3 మిలియన్ 30-40 లక్షల మంది ఎందుకు చూస్తారు? దేనికి? రోజు చెప్పిందే చెప్తున్నాను, బెట్టింగ్ ఆడద్దనే చెప్తున్నాను, ఇంకేమైనా చెప్తున్నాను. కాకపోతే ఒక్కొక్కరిని అందులోకి లాగి ఆ అవేర్నెస్ని కొంత మసాలాలన్నీ వేసి ఎలివేట్ చేస్తున్నాను. అది అంతే. కొన్ని జోక్స్, ఫన్ను, స్క్రిప్టు, అప్పటికప్పుడు చిన్నప్పుడు మనం ఆడిన ఆటలు పాటలు అవన్నీ వేసి దాన్ని మసిపూసి మారేడుగా చేసి దాన్ని అలాగా బెట్టింగ్ అవేర్నెస్ రోజు చూస్తున్నాడు. ఏం చెప్తున్నాడు అన్వేష్ అంటే బెట్టింగ్ ఆడద్దనే చెప్తున్నాడు, ఇంకేమైనా చెప్తున్నాడా? చెప్తుంది బెట్టింగ్ యాప్. ఆ డబ్బులు ఏమైనా నేనైనా తీసేసుకుంటానంటే మా ఇంట్లో బోల్డ్ అప్పులు ఉన్నాయి, ఇంటి లోన్ ఉంది, హౌస్ లోన్ అన్నీ ఉన్నా మళ్ళీ నేను తీసుకెళ్ళి పేద కుటుంబాలకే ఇద్దాం. పుణ్యం ఎన్నో మంది ఎన్నో పాపాలు చేశారు, ఇదొక టైప్ ఆఫ్ పుణ్యం. ఇప్పుడు నేను కలిసిన ఫ్యామిలీస్కి చేతికి అందొచ్చిన కొడుకు చచ్చిపోయారు సార్. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ డబ్బు ఉండదు, ఈ సూసైడ్ చేసుకున్నందుకు పాలసీలు రావు. నేను ఇచ్చిన 2 లక్షలు జస్ట్ 2 సంవత్సరాలైనా కాపాడుతాయి. పల్లెటూరులో ఉంటున్న వాళ్ళందరికీ రోజుకి నెలకు 4,000 ఖర్చు పెట్టుకున్నా వాళ్ళకి ఒక 2 సంవత్సరాలు హ్యాపీగా అలా వెళ్ళిపోతుంది లైఫ్. యా మీరు అన్నట్టు ఒక్కొక్కరికి ఒక్కో సిగ్నేచర్ ఉంటుందండి ప్రజెంటేషను. మీ ప్రజెంటేషన్ సిగ్నేచర్ ఏంటంటే కామన్ మ్యాన్కి అర్థమయ్యే భాషలో, మీ యాసలో, మీ భాషలో అందరికీ అర్థమయ్యేలాగా, పండితుడి నుంచి పామర వరకు అర్థమయ్యేలాగా మీ భాషలో మీరు చెప్తున్నారు. అది మీ సిగ్నేచర్, మీ స్టైల్. ఓకే, మీరు అంతా మసాలా నూరుతున్నారు, అవన్నీ నూరుతున్నారు. కానీ మీ మీద విమర్శలు ఏంటంటే మహిళని కించపరిచేలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ తప్పు చేశాడు, వాళ్ళ మదర్ని తిట్టారు. సన్నీ యాదవ్ వీడియో కూడా నేను చేశాను, అతను మీ మదర్ని తిట్టాడు, చాలా తప్పది. ఆ వ్యక్తి బుద్ధిమాలిన పని చేశాడు. మీరు అతని మీద ఏం తిడితే అతను మిమ్మల్ని తిట్టాలి కానీ మదర్ని తిట్టకూడదు. నేను బూతులు మానేసి 40 రోజులైంది. 40 రోజుల క్రితం ఇప్పుడు చర్చించడం వృధా ప్రయాస. నేను అప్పుడు అన్నాను, అందరు టీవీ ఛానల్లో తిట్టారు, మానేశాను. అది చాలా రోజులైంది, గతం కథ. ఇప్పుడు ముందుకి ఇంకో 25 రోజుల యుద్ధం చేసేసి కొబ్బరికాయ కొట్టేసి హారత వెలిగించేసి తూర్పు తిరిగి దండం పెట్టుకొని ఇచ్చిన డబ్బులు వాళ్ళందరికీ పంచేస్తే అయిపోయింది. మళ్ళీ బ్యాంక్ లో వచ్చినట్టు యాత్ర మీద వీడియోలో కంటిన్యూ చేస్తారేగా? అయిపోయింది సార్. ఇంకా రేపు నేను
అయిపోయింది, దెబ్బ తగిలింది, దెబ్బ మానిపోయింది. రేపు నుంచి ట్రావెలింగ్ నా స్టార్ట్. ట్రావెలింగ్ నా యుద్ధం. రేపు నుంచే శ్రీకారం చుట్టాను సార్, అందుకే మీకు ఫోన్ చేశాను. ఇంకెన్ని దేశాలు పెద్దవాళ్ళ తిరగాలి? ఆశీస్సులు మీకు కావాలని. ఇంకెన్ని దేశాలు తిరగాలి? ఇప్పటికీ నేను అంటే కౌంట్ చేయండి సార్, గో విత్ ఫ్లో. నాది ప్రపంచం అంతా చూసాక, ఎందుకంటే ఆ కౌంటింగ్ అనేది ఏంటంటే ర్యాంకింగ్ లాగా ఉంటుంది. ఒకటి 10 అన్నారంటే 10 అంటాను, 20 అన్నారంటే 20 అంటాను, 30 అన్నారని 30 అంటాను. నేను తీసినవన్నీ వీడియోల రూపంలో ఉన్నాయి యూట్యూబ్లోని. ప్రపంచం ఏం మిగిలి లేదు నేను అంటే చూపించడానికి. ఉత్తర ధృవాలు కానీ, దక్షిణ ధృవాలు కానీ, 7 వింతలు కానీ, 7 ఖండాలు కానీ, 7 పాత వింతలు కానీ, సప్త సముద్రాలు కానీ, పంచ మహాసముద్రాలు కానీ, అదంటే ఆర్కిటిక్ మహాసముద్రాలు కానీ, అంటార్టికా మహాసముద్రాలు కానీ, సహారా ఎడార్లు కానీ, తర్వాత ఆఫ్రికాలో పెద్ద నేషనల్ పార్కులు ఒకవంగా, అదేంటి గొరంగోరో నేషనల్ పార్క్, మసైమారా నేషనల్ పార్కులు కానీ, అండ్ డెల్టాలు అతిపెద్ద డెల్టాలు అయిన ఒకవంగా ఆ డెల్టాలు కానీ అంతరిక్షం నుంచి కనబడతాయి. తర్వాత అతిపెద్ద జలపాతాలు, ఇది నయాగారా జలపాతాలు కావని, ఆ తర్వాత ఆ విక్టోరియా జలపాతం కానీ, అతిపెద్ద నదులు. అసలు ఏదైనా అతిపెద్దలన్నీ అయిపోయాయి సార్.